పని. మళ్ళీ దాన్ని సోషల్ మీడియాలో గొప్పగా చెప్పుకొని ప్రచారం చేసుకున్నాడు. మరి పోలీసులు ఊరుకుంటారా చెప్పండి? చేతికి బేడీలు వేసి కటకటాల్లోకి నెట్టారు. అమెరికాలో భారతీయ విద్యార్థికి ఎదురైన అనుభవం ఇది. నకిలీ పత్రాలతో అమెరికా యూనివర్సిటీలో ప్రవేశం పొందిన ఓ భారతీయ విద్యార్థిని అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ అధికారులతో జరిగిన ఒప్పందం మేరకు అతడు తిరిగి ఇండియాకి రానున్నాడు. భారత్కు చెందిన ఆర్యన్ ఆనంద్ అనే 19 ఏళ్ల యువకుడు నకిలీ పత్రాలతో పెన్సిల్వేనియాలోని లేహా యూనివర్సిటీలో ప్రవేశం పొందాడు. అంతటితో ఆగకుండా అబద్ధాలపైన కెరీర్ను నిర్మించుకున్నాను అంటూ ఈ ఏడాది ఏప్రిల్ 26న సోషల్ మీడియా వేదికగా రెడ్డిట్లో పోస్ట్ పెట్టాడు. అక్రమ పద్ధతుల్లో తాను అమెరికా ఎలా వచ్చింది అందులో వివరించాడు. ఈ పోస్ట్ కాస్త వైరల్ అయ్యి యూనివర్సిటీ అధికారుల వద్దకు చేరింది. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. స్కాలర్షిప్ కోసం అడ్డదారులు తొక్కిన ఆర్యన్ ఏకంగా బతికున్న తండ్రినే చంపేశాడు. ఆయన చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించాడని యూనివర్సిటీ పత్రిక ది బ్రౌన్ అండ్ వైట్ కథనంలో నివేదించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ $25,000 చెల్లించి బెయిల్పై విడుదలయ్యాడు. ఫోర్జరీ చేసినట్లు నేరాన్ని అంగీకరించడంతో నార్థాంప్టన్ కౌంటీ జైల్లో 3 నెలల శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. యూనివర్సిటీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఆనంద్ ఆర్యన్ భారత్కు తిరిగి రావాల్సి ఉంది. అలాగే యూనివర్సిటీ చెల్లించిన $85,000 కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఆర్యన్ స్కూల్ ప్రిన్సిపల్ పేరుతో నకిలీ ఈమెయిల్ సృష్టించాడని, 10వ తరగతి సర్టిఫికెట్ ఫోర్జరీ చేశాడని, తప్పుడు పత్రాలతో లెహ్ వర్సిటీలో ప్రవేశం పొందాడని, ఉపకార వేతనం కోసం మోసానికి పాల్పడ్డారని నార్థాంప్టన్ కౌంటీ జిల్లా న్యాయవాది స్టీఫెన్ బరట్టా కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అతడి తండ్రి భారత్లో బతికే ఉన్నాడని తమ విచారణలో తేలిందని పేర్కొంది. ఆర్యన్ని త్వరలోనే ఇండియాకు పంపిస్తామని వెల్లడించింది.